హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్రా కిచెన్. ఈరోజు వీడియోలో నోటికి పుల్లపుల్లగా ఘాటుగా అన్నంలో కలుపుకుంటే రుచిగా ఉండే కోడిగుడ్డు ఉల్లిపాయ కారాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ కోసం 4 ఉడికించిన కోడిగుడ్లను తీసుకున్నాను. వీడియోలో చూపించినట్లుగా కొంచెం రౌండ్గా కట్ చేసి గుడ్డుల్లోని పచ్చసొనను పక్కన పెట్టుకోవాలి. గుడ్డు పైన తెల్లని భాగాన్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగే 4 కోడిగుడ్లని పచ్చసొనను తీసేసి తెల్లసొనని మాత్రం ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్, అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్న తరువాత కట్ చేసిన గుడ్డు తెల్లని ముక్కలకి మసాలాలు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకు మసాలాలు పట్టిన తర్వాత పచ్చసొనను కూడా మసాలాల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా పట్టించి ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసి తీసుకోవాలి. ఇందులోనే 3 టీ స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత గుడ్డులోని పచ్చసొన భాగాన్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే కారం పట్టించిన తెల్ల భాగాన్ని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసిన ఉల్లిపాయ కారం పేస్టును వేసి 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఉల్లిపాయ పేస్టు ఎంత బాగా ఫ్రై అవుతే కారం అంత టేస్టీగా ఉంటుంది, లేకపోతే ఉల్లిపాయ వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగా ఫ్రై చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉంచితే ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలాగ పైకి కనబడుతున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గుడ్డు తెల్లసొనని పచ్చసొనని వేసి బాగా కలుపుకోవాలి. గుడ్డుకి మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత రుచి చూసి ఉప్పు చాలకపోతే కొంచెం ఉప్పుని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా అన్నంలోకి ఘాటుగా నోటికి పుల్లపుల్లగా ఉండే కోడిగుడ్డు ఉల్లిపాయ కారం రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.